సర్వాయిపేట కోట అభివృద్ధితో పాటు సర్వాయిపేట నుంచి కిలాష్పూర్ కోట వరకు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి కోసం 4.70 కోట్ల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, సర్వాయి పాపన్న గౌడ్ నడియాడిన ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేసుకుంటే దేశ విదేశాల్లో కూడా ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి యువతకు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆ ప్రాంతాలు టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఎమ్మెల్యే ప్రేమ్ సకర్రావు, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, బీసీ కమిషన్ చైర్మన్ వకుల భరణం కృష్ణమోహన్, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ ఉద్యమకారుడు జాచల శ్రీనివాస్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఆనాడు గోల్కొండ కోట కట్టిన పులి బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి అధికారికంగా జరుపుకుంటున్నాం. చరిత్రలో 400 ఏళ్లు జయంతి జరుపుకున్నామంటే ఆయన ఆనాడే సామాజిక ఆలోచనతో, సామాజిక దృక్పథంతో నాలాంటి వెనుకబడిన వారిని కలుపుకొని రాజ్యాధికారం కోసం బయలుదేరారు. సర్వాయి పాపన్న చరిత్రలో తన జీవిత ఆశయంలో రాజ్యాధికారం వైపు అడుగులు వేశారు. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచింపజేసే దినం. ఆనాడు రాజ్యాధికారం కోసం మరి ఒక పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం. అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి. బడుగు బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు, లేదా ప్రజాస్వామ్యంలో ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతిలో కలము, జ్ఞానము, విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని, వారందరికీ ఒక ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మనందరం కూడా ఈరోజు మార్గదర్శకత్వం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అందరికీ మార్గదర్శి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలు గాంధీ భవన్లో నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రవీంద్ర భారతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. దీనివల్ల సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో అందరూ కూడా ఐక్యంగా, గ్రామీణ ప్రాంతాలతో సహా అందరూ ఐక్యంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ పాపన్న గారికి నివాళులు అర్పిస్తాము.